నువ్వు కనుక ఐపీ ఎగ్జామ్స్ కోసం టైం టేబుల్ ఎతుకుతూ ఉంటే ఇది మాత్రం నీకు బెస్ట్ వీడియో. నేనైతే ఈ వీడియోలో మీరు ఎలా టైమింగ్స్ ఫాలో అయితే మంచి స్కోర్ గెయిన్ చేయగలుగుతారని చెప్తాను. ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకపోయినా వాళ్ళకి తర్వాత అయినా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నా, 2 ఇయర్స్ వాళ్ళకి మనకి వస్తుంది. నేను కూడా ఈ టైం టేబుల్ ఫాలో అయ్యి మంచి డీసెంట్ స్కోర్ అయితే గెయిన్ చేయగలిగాను. వాటి గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ గా 2 రీల్స్ అయితే చేశాను. ఇంకా అవి చెక్ చేయకపోతే చెక్ చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఒకవేళ నువ్వు భయపడుతూ ఉంటే ఇంకా ఏం నేర్చుకోలేదు, ఎలా చేయాలి ఏంటి అనే వాళ్ళకు కూడా ఈ రీల్లో కొన్ని మీకు టిప్స్ అయితే ఇస్తాను టైం టేబుల్ చెప్తూ ప్యారల్ గా. కాబట్టి మీకు కూడా వీడియో యూజ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, దిస్ ఈజ్ వంశీ అండ్ యు ఆర్ వాచింగ్ వంశీ జర్నీ. మనమైతే నెక్స్ట్ ఎంసెట్ గురించి కూడా రీల్స్ చేస్తాము, ఓన్లీ ఐపీఏ కాదు మీకు. కాబట్టి అప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటున్నానంటే మనం లాస్ట్ ఇయర్ కూడా చేసి ఎంసెట్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి వాళ్ళకి వీడియోస్. కాబట్టి ఇప్పుడు కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఛానల్, మళ్ళీ నేను కనపడకపోవచ్చు. నేనైతే ఈ టైం టేబుల్ అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా, లైక్ హాస్టల్లో ఉండే వాళ్ళకి, డే స్కాలర్స్ కి, అలాగే టాపర్స్ కి, యావరేజ్ కి, అలాగే ఫెయిల్ అవుతాం అనే భయపడే వాళ్ళకి అందరికీ ఎగ్జామ్ ముందు ఒక ఎగ్జామ్ అయిపోయాక మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి, అది ఎలా చదవాలి ఏంటని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నీట్ గా ప్లాన్ చేసుకున్నాను. ఈ ఫోటో కూడా మీకు కావాలంటే నేను ప్లాన్ చేసింది మన వాట్సాప్ ఛానల్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాట్సాప్ ఛానల్ది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అక్కడ కూడా ఈ ఫోటో మీకు అవైలబుల్ గా ఉంటుంది. నేను ఈ ఫోటోలో ఉన్నది ఇప్పుడు నేను రాసుకున్నది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జామ్ అయితే 9 to 12 ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయాక మీకు కొంచెం ట్రావెలింగ్ కానీ ఆర్ తినడానికి కానీ నేను ఇక్కడ 2 hours తీసేస్తున్నాను. 2 hours కొంతమందికి పెద్ద టైం అయి ఉండొచ్చు. చెప్తున్నా కదా టైం టేబుల్ అందరినీ కన్సిడర్ చేసి చేస్తున్నా. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నా అనుకోండి, నాకు నియర్లీ 1 hour 1.5 hour పట్టింది అప్పుడు జర్నీ. అలాగే కాలేజ్ బస్సులు రావడం కానీ, ఆ ట్రాఫిక్ కానీ అదంతా చెప్పలేం కదా. మేబీ మీ కాలేజీకి దగ్గర పడితే మీకు స్పీడ్గా అయిపోతుంది. కాబట్టి మీ తగ్గట్టుగా మీరు ప్లాన్స్, ఇంకా నాకంటే మీరు బెటర్గా ప్లాన్ వేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్, దాన్ని ఫాలో అయిపోండి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది అసలు ప్లానింగ్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. మీరు దీన్ని ఒక బేస్గా తీసుకొని మీరు మాడిఫై చేసుకొని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి బెటర్గా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. కాబట్టి 2 వరకు అయితే ట్రావెలింగ్కి, అలాగే తినాలి కదా ఫుడ్, మీరు దానికైతే ఇచ్చేస్తున్నాను 2 hours. అలాగే నెక్స్ట్ 2 to 4 అయితే మీకు స్లీప్ టైం అనమాట. కొంచెం కొంతమంది మార్నింగ్ ఎర్లీగా లేస్తారు, అలాగే నైట్ ఆ రోజు నైట్ లేట్, ముందు రోజు నైట్ లేట్గా కొనుక్కుంటారు, అలాగే ఆ రోజు మార్నింగ్ లేస్తారు. కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఒకవేళ మీరు ఎంత టైం ఉన్నా ఫస్ట్ అయితే కొనుక్కోండి, చాలా బాగుంటుంది మైండ్ అనేది. ఆ ఎగ్జామ్ రాసి బాగా రాయలేదు అవన్నీ వదిలేసి అయిపోయింది కదా, ఫ్యూచర్ ఎగ్జామ్స్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ గురించి ఆలోచించాలి. కాబట్టి ఇక ఒక 2 hours అయితే రెస్ట్ తీసుకోండి 4 వరకు. ఇంకా 4కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసేయండి. ఏమన్నా స్నాక్స్ తీసేసుకొని ఒక 4 నుంచి 8 వరకు ఫస్ట్ అయితే లాంగ్ ఆన్సర్స్ అయితే చదువుకోండి. నేను కూడా అదే ఫాలో అయ్యాను. ఫస్ట్ అయితే లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అయితే మనకు ఒక ప్రెజర్ పోతుంది అనమాట. మనం స్టార్టింగే ఆ VSEQs మీద కూర్చుంటే మనకు కాన్ఫిడెన్స్ అయితే రాదు. కాబట్టి ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఇక్కడ 4 to 8 అంటే నియర్లీ 4 hours ఉంటుంది. ఈ 4 hours లో మాక్సిమం మీరు LAQs అయితే కంప్లీట్ గా కవర్ చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి వాళ్ళకి కవర్ అవుతుంది అంటే ఎగ్జామ్స్, ఫస్ట్ థింగ్ టాపర్స్ కి అయితే ఖచ్చితంగా 4 hours లో కంప్లీట్ అవుతుంది. అలాగే యావరేజ్ స్టూడెంట్స్ కూడా మాక్సిమం కవర్ అయిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం బిలో యావరేజ్, ఫెయిల్ అవుతాం అనే భయం స్టేజ్లో ఉంటే మేబీ మీరు చదవకపోయి ఉండొచ్చు. చదవకపోతే అవి మాత్రం స్పీడ్గా అవ్వవు. అదే యావరేజ్, అబో యావరేజ్ వాళ్ళకైతే ఆల్రెడీ చదివి ఉంటారు, చదివి ఉన్నవి స్పీడ్గా లెసన్ వైజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి స్పీడ్గా కంప్లీట్ అయిపోతుంది. లేదు నేను ఇప్పుడే నేర్చుకోవాలి, ఎగ్జామ్ అప్పుడే నేర్చుకుంటున్నా అంటే మీకు ఖచ్చితంగా టైం పడుతుంది. ఇదైతే యావరేజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా సరిపోతుంది. అలాగే ఈ టైంలో స్టార్టింగే మీరు కొత్తవి నేర్చుకోవద్దు. మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు కదా లాంగ్ ఆన్సర్స్, అవైతే నేర్చుకోండి. అలాగే మాకేం రావు అనే వాళ్ళైతే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని పక్కన వాళ్ళతో చూసి కంపేర్ చేసుకొని భయపడకుండా బేబీ బుల్లెట్ కానీ అలాంటివి టాప్ క్వశ్చన్స్ అయితే చదవండి. నెక్స్ట్ 8 to 9 1 hour డిన్నర్ బ్రేక్ అయితే తీసుకోండి. అలాగే మధ్యలో కూడా డైరెక్ట్గా 4 hours అంటే అంతే నాన్ స్టాప్ కూర్చోవాలంటే కూర్చోలేరు. కొంచెం 5 minutes 10 minutes మధ్యలో 5 minutes 10 minutes చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి. మళ్ళీ 9 to 10 11 12 మీ కెపాసిటీ బట్టి మీరు 9 నుంచి 10 కొనుక్కుంటారా, 11 కొనుక్కుంటారా, 12 కొనుక్కుంటారా అని మీ చాయిస్. అది మీ అలవాటు మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు 9 నుంచి 10 వరకు చదువుకుంటారో, 11 వరకు చదువుకుంటారో, 12 వరకు చదువుకుంటారో. రాని వాళ్ళు అయితే ఇంకా ఎక్కువసేపు అయినా కూర్చోవాలి, తప్పదు ఇంకా. ఎందుకంటే మీరు ఈ 2 days ఇక్కడ చదివింది, ముందు నుంచి చదవరు ఎలాగో, ఇప్పుడేం చదవాలి. అదే యావరేజ్ నుంచి ఇంకా అబో యావరేజ్ వీళ్ళందరికైతే మాక్సిమం మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. కాబట్టి ఈ టైం కల్లా మీకు LAQs అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే అవి ఖచ్చితంగా ఇది డెడ్ లైన్ అనమాట. మీరు ఈ టైంలో ఈ రోజుతో
ఈ రోజుతో మీరు ఇంకా ఎల్ఏక్యూస్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇక్కడ వరకు మీరు పర్ఫెక్ట్ అయ్యేలా చూసుకోండి. మాక్సిమం ఎల్ఏక్యూస్ కవర్ అయిపోవాలి, ఇంపార్టెంట్ అన్నవి. మీరు ఏమైనా కొత్తగా నేర్చుకున్నా ఈ గ్యాప్లోనే అయిపోవాలి. ఈ రోజుతో అంటే ఆ రోజుతో మీకు ఎల్ఏక్యూ సెక్షన్ అనేది ఫుల్ గా కంప్లీట్ అయిపోయి ఉండాలి. మీకు స్లీప్ కూడా ఇంపార్టెంటే కాబట్టి నిద్ర లేకుండా చదువుతాం అవన్నీ ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎగ్జామ్స్ మిడిల్లో ఉంటారు, అప్పుడు మిగిలిన ఎగ్జామ్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రెజర్ అయితే తీసుకోకండి. ఇప్పుడు నెక్స్ట్ డే అంటే మీకు ఒక రోజు హాలిడే వస్తుంది కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత రోజు ఒక రోజు హాలిడే వచ్చి తర్వాత ఎగ్జామ్కి వెళ్తారు. కాబట్టి ఆ ఖాళీగా ఉన్న రోజు ఆల్రెడీ మనం ఎల్ఏక్యూస్ అయితే పర్ఫెక్ట్ కంప్లీట్ చేసేసుకొని ఉంటాం. ఒకవేళ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఫెయిల్ అయ్యే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఆ రోజు ముందు రోజే మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ కంప్లీట్ కాకపోతే ఏం భయపడద్దు, ఈ రోజు కూడా కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే మీకు పాస్ అవడానికి మీకు మెయిన్ ఫోకస్ ఎల్ఏక్యూస్ అండ్ ఎస్ఏక్యూసే అనమాట. మీరు కనుక ఒకవేళ ముందే ఎల్ఏక్యూస్ అని నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా నిన్నటితోనే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి. అది నా సజెషన్ అనమాట. ఎందుకంటే మిగిలిన వాటికి టైం సరిపోవాలి కదా, ఆల్రెడీ మీరు చదువుంటారు కదా, కాబట్టి నో ప్రాబ్లం మీకు. ఇక మీరు 5 లేస్తారా 6 లేస్తారా అనేది మీ ఇష్టం, ఎప్పుడు లేచినా పర్లేదు. ఒక 5 నుంచి 8 దాకా, అంటే 5 నుంచి కానీ 6 నుంచి కానీ యావరేజ్ గా మనం 6 నుంచి 8 వరకు తీసుకున్నా మీకు ఇక్కడ 2 hours గ్యాప్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎస్ఏక్యూస్ అయితే స్టార్ట్ చేయండి. రాని వాళ్ళు అయితే ఎల్ఏక్యూస్ లోనే నేర్చేసుకోండి, అసలు చదవని వాళ్ళు. అది మీరు ముందే చదువుంటే ఇప్పుడు మీరు ఎస్ఏక్యూస్ స్టార్ట్ చేయాలి. ఎస్ఏక్యూస్ అయితే స్టార్ట్ చేయండి ఈ 2 hours అయితే. ఆ తర్వాత ఒక 1 hour బ్రేక్ తీసుకోండి, ఒక 8 to 9 వరకు టిఫిన్ బ్రేక్ అయితే తీసుకోండి. అలాగే నెక్స్ట్ 9 to 1 ఇక్కడ మీకు 4 hours వస్తుంది అనమాట. ఈ 4 hours అయితే మీరు యాజ్ యూజువల్ గా షార్ట్ ఆన్సర్స్ లోనే ఉంటారు. ఎందుకంటే మనకి లాంగ్ ఆన్సర్స్ కంటే షార్ట్ ఆన్సర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మీరు ఈ టైంలో కూడా షార్ట్ ఆన్సర్స్ చూసుకుంటారు. అదే అసలు చదవని వాళ్ళు అయితే మీరు ఇక్కడికల్లా ఎల్ఏక్యూస్ అయితే మీకు ఇది డెడ్ లైన్. ఖచ్చితంగా ఇక్కడికి మీరు ఎల్ఏక్యూస్ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఒక 1 hour బ్రేక్ తీసుకుంటారు లంచ్ కి 1 to 2. ఇక్కడ నేను చెప్పే టైమింగ్స్ కూడా లంచ్ కి నేను 1 to 2 తీసుకోమన్నాననే మీరు 1 to 2 తీసుకోవద్దు. అది మీ టైం, అంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ డే స్కాలర్స్ అయితే మీకు ఆకలి బట్టి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. ఏదో కరెక్ట్ గా టైం టేబుల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కాదు, ఖచ్చితంగా ఫాలో అవ్వలేము, అంత స్ట్రిక్ట్ గా కూడా ఉండొద్దు. కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వండి మీకు అలవాటు బట్టిగా. నెక్స్ట్ మధ్యాహ్నం 2 to 5 ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎస్ఏక్యూస్ ముందే కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఏదైనా కొంచెం పెండింగ్ ఉంటే ఈ 2 to 5 మిడిల్ గ్యాప్ లో మీరు కంప్లీట్ చేసేసుకొని వెరీ షార్ట్ ఆన్సర్స్ కి రావాలి. అదే ఏమి రాని వాళ్ళు అయితే అక్కడ వరకు ఎల్ఏక్యూస్ అయిపోయారు కదా, ఇక్కడ మీరు షార్ట్ ఆన్సర్స్ లోకి రావాలి. ఏమన్నా ఎల్ఏక్యూస్ ఉంటే ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని షార్ట్ ఆన్సర్స్ ఇక్కడ స్టార్ట్ చేయాలి మీరు. ఎందుకంటే మీకు పాస్ అవడానికి లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ కీ రోల్. మీరైతే విఎస్ఏక్యూస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయొద్దు, ఎందుకంటే మీరు పాస్ అవ్వాలంటే లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ అనేది మీకు క్రూషియల్ రోల్ అనమాట. మీరైతే విఎస్ఏక్యూస్ గురించి అంత థాట్ పెట్టుకోకండి, ఎందుకంటే ముందు ఇవి కంప్లీట్ చేసుకుని టైం ఉంటేనే వాటికి వెళ్దాం. ఒకవేళ నేర్చుకున్నా చాలా లిమిటెడ్ గా నేర్చుకుందాం. చెప్పాను కదా, మిగిలిన వాళ్ళైతే ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఎట్టి పరిస్థితిలో స్టార్టింగ్ లోనే కంప్లీట్ చేసేసుకొని విఎస్ఏక్యూస్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు, ముందుగానే కొన్ని నేర్చుకొని ఉంటారు. మీరు ఈ గ్యాప్స్ లోనే రానివి కూడా నేర్చుకోవాలి. కొంతమంది కొన్ని మిస్ చేస్తూ ఉంటాం ఎంత చదివినా, అవి మీరు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు. నేను ఒక టైం పీరియడ్ అయితే మీకు ఎలకౌట్ చేశాను కదా, లైక్ ఎల్ఏక్యూస్ ఈ టైం నుంచి ఈ టైంలో, కానీ మీరు ముందు మీకు వచ్చినవి కంప్లీట్ చేసుకొని మిగిలిన టైంలో రాని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు టైమింగ్ అనేది. ఇప్పుడు 2 to 5 అయిపోయింది కదా, నెక్స్ట్ 5 to 8 అనమాట. మీరు మధ్యలో అయితే ఒక 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ తీసుకోండి. యాజ్ యూజువల్ గా వెరీ షార్ట్ ఆన్సర్స్ లోనే ఉంటారు, ఎందుకంటే మీకు మంచి స్కోరింగ్ కావాలనుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనమాట. అదే ఏం రావు అనుకునే వాళ్ళు ఇక్కడ మీరు షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోవాలి. ఇక్కడతో మీకు డెడ్ ఎండ్ అనమాట. షార్ట్ ఆన్సర్స్ ఇక్కడతో కంప్లీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 8 to 9 అయితే డిన్నర్ బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ 9 to 11 అనమాట. ఈ టైం అయిపోతే మీరు ఇంకా నెక్స్ట్ డేకి వెళ్ళిపోతారు. ఈ 9 to 11 లో ప్రతి ఒక్కరు విఎస్ఏక్యూస్ లో ఉండండి. వెరీ షార్ట్ ఆన్సర్స్, అసలు ఏం రావు అనుకునే వాళ్ళు కూడా మీరు అక్కడితో ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ కంప్లీట్ చేసేసుకుంటారు. ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏం రాని వాళ్ళు ఏం చేస్తారంటే లెసన్ కి కొన్ని ఇంపార్టెంట్ చూసుకోండి. లెసన్ కి గన్ షార్ట్ గా పడే ఉంటాయి, ఒక 4-5 అవే నేర్చుకోండి. ఎన్ని లెసన్స్ అయితే అన్ని, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అక్కడ ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ అయిపోతాయి, కాబట్టి మీకు పాస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళల్లో కొంతమందివి ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్ అయిపోయి ఉంటాయి. అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే రివిజన్ స్టార్ట్ చేసేసేయండి. 9 to 11 ఆర్ 12 వరకు ఉంటారా 10 వరకు ఉంటారా అనేది మీ ఇష్టం. ఎక్కడతో మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసుకొని రివిజన్కి రావాలి. మాక్సిమం రివిజన్ అనేది మీ ప్రయారిటీకి ఇస్తాను. కొంతమందికి ఖచ్చితంగా రివిజన్ ఉంటేనే రాయగలుగుతారు, కొంతమందికి రివిజన్ అవసరం ఉండదు. బట్ నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా రివిజన్ ఉంచుకోండి టైం. ఎందుకంటే ఒకసారి మొత్తం రీకాల్ చేసుకుంటే ఏదైనా మిస్ అయినా కొంచెం మీకు గుర్తొచ్చే ఛాన్సులు ఉంటాయి. లైక్ మొన్న చదివినవి కూడా ఉంటాయి కదా, అవి కూడా కొంచెం
మిస్ అవ్వకుండా మీకు మైండ్లో ఉండే ఛాన్సులు ఉంటాయి. ఇక్కడ మీరు రివిజన్ స్టార్ట్ చేస్తారు, ఇక మీరు ఎప్పుడు పడుకుంటారు అనేది మీ చాయిస్. ఇక్కడ మీరు మాత్రం లేట్ నైట్ ఉండడానికి ఎక్కువ ట్రై చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా పడుకొని కొంచెం త్వరగా లేవడానికి ట్రై చేయండి. ఏమి రాని వాళ్ళు అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మరీ టైం అయితే ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయకండి. బిఫోర్ డే అంటే ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోజు ఉంటుంది చూసారా, అక్కడ నైట్ ఉండండి కావాలంటే ఎక్కువసేపు. ఇక్కడ నైట్ అయితే ఎక్కువ ఉండకండి, ఇది మళ్ళీ మీకు ఎగ్జామ్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా ఎక్కువగా కష్టపడాల్సిందే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళైతే, ఎందుకంటే మీరు ముందు నుంచి చదవరు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేర్చుకోవాల్సిందే. LAQs అండ్ SAQs అయితే బాగా కాన్సన్ట్రేట్ చేయండి మీరు. ఇక నెక్స్ట్ డేకి వస్తే అదే ఎగ్జామ్ రోజు మీరు 5కి లేస్తారా 6కి లేస్తారా అనేది మీ చాయిస్. ఇక్కడ లేచిన తర్వాత రివిజనే అనమాట. ముందు రోజే రివిజన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇక్కడ 5 నుంచి 7 వరకు మీ టైం డిపెండ్ అనమాట. నేను రాసేటప్పుడు అయితే నేను హాస్టల్ అనమాట, మాకు 7:30 కల్లా బస్సు స్టార్ట్ చేసి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. ఈ 5 నుంచి 7 ఆర్ 8 అది మీ చాయిస్, మీ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ గ్యాప్లోనే టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని రివిజన్ అయితే చేసేసుకోండి. మీకు ఇంకా 7 ఆర్ 8 వరకుతో ఎక్కడి వరకు మీకు క్లోజ్ అనమాట. యాజ్ యూజువల్గా ఇంకా ఎగ్జామ్కి వెళ్ళిపోతారు 9కి ముందే. మీరైతే ఎగ్జామ్ ముందు వెళ్ళి అక్కడ కాలేజ్ ముందు అరుగుల మీద కూర్చొని చదువుదాం అని అయితే ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మళ్ళీ ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అది ఇది అది గుర్తుందా లేదా అవన్నీ పెద్ద టెన్షన్ అనమాట. నేను కూడా అలా ఏమి రివిజన్ చేసేవాడిని కాదు, అక్కడికి వెళ్ళాక ముందే కంప్లీట్ చేసుకునేవాడిని. ఏదన్నా ఉన్నా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బయట టిఫిన్ తినేసి ఒక ఎగ్జామ్ 15 మినిట్స్ ముందు వెళ్ళేవాడిని. అక్కడ చదవద్దని అయితే అసలు నేను చెప్పను, ఇంకా అది మీ ఇష్టం. మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి. వీటి గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను, ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటనేసి. మళ్ళీ ఈ వీడియోలో చెప్పాలనుకోవట్లేదు. ఎవరైనా ఉన్నా కొత్తగా వచ్చి వీడియో చూస్తున్నా ఆ వీడియోస్ చెక్ చేసుకోండి ఒకసారి. మీరు కనుక ఈ టైం టేబుల్ నియర్లీ ఫాలో అయితే మీకు మంచి స్కోరే వస్తుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళే కొంచెం భయపడకుండా జాగ్రత్తగా నేర్చుకోండి, మీరు ఈజీగానే పాస్ అవ్వగలుగుతారు. ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఈ టైం టేబుల్ అయితే ఎలానే ఫిక్స్డ్గా ఉంచుకోవాలని కాదు, మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి కొంచెం చూసుకొని అటు ఇటుగా అయితే కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇదొక అంటే కొంతమందికి అసలు నాలెడ్జ్ లేదు, ఎలా ఏంటి అని అడుగుతున్నారు. చాలా మంది మెసేజెస్ చేశారు నాకు, కామెంట్స్ చేశారు, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేనైతే కవర్ చేశాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేసి. కాబట్టి ఖచ్చితంగా టైం టేబుల్ ఫాలో అవుతూ బాగా ఎగ్జామ్స్ రాయండి. దట్స్ ఇట్ గైస్.